ఫ్రెండ్స్, అందరూ సండే ఏం వండుకున్నారు? నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నా. రెగ్యులర్గా కర్రీస్ వండుకుంటున్నాం కాబట్టి ఈరోజు చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ మరిగింది, మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేద్దాం. లేగాయి కాబట్టి మనం చికెన్ అనేది యాడ్ చేద్దాం. చికెన్ బాగా మగ్గాలి కదా, వాటర్ బయటకు వచ్చేలాగా మగ్గాలి. అప్పుడు మనం టమాటా అనేది వేద్దాం. కొన్నులో వండితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటారు మీరు కూడా. నాకైతే ఇంట్లో ఉన్నాయి 2-3 కొన్నులు ఉన్నాయి. ఒకటైతే బిర్యానీకి వాడతాను, ఒకటైతే చికెన్కి వాడతాను. కొన్నులో బిర్యానీ కూడా చేస్తాను కదా అప్పుడప్పుడు, నార్మల్గా అందులో కూడా వండేస్తాను కదా. ఇందులో అయితే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేద్దాం. వాటర్ అనేది బయటకు వస్తుంది. ఉప్పు కూడా యాడ్ చేసేద్దాం. మనం ఇది మగ్గబొడికి మనము చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేద్దాం. మసాలా అంటే ఏం లేదండి, నేను కూరకు సరిపడగా సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. మీకు ఎంత కావాలో దాని క్వాంటిటీ తీసుకొని వేసుకోండి. ఇంకెందుకంటే మళ్ళీ వెయ్యను నేను, సరిపోతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఏం వండుకున్నారు? సండే కదా, అందరూ బిర్యానీలు అంతా నాన్ వెజ్ వండుతారు ఈరోజు. నేను కూడా చికెన్ ఫ్రై చేసేస్తున్నాను ఇంకా ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, వేసేద్దామండి. టమాటా కూడా వేస్తే చికెన్తో మగ్గిపోతుంది, బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా కలిపేసుకొని కొంతసేపు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసామంటే వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది మనకి చికెన్లో నుండి. చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుంది. బాగా దగ్గరికి అయ్యింది కాబట్టి మసాలా అనేది యాడ్ చేసేద్దాం. మసాలా అంటే బయటవే వేయను కదండి నేను ఎప్పుడూను. అల్లం వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, తర్వాత గసగసాలు, జీలకర్ర, అంతే, ఇంకేం వేయలేదు. ఇదే మనం బాగా కలిపేసుకుందాం. ఫ్రై ఏం కదా చేస్తున్నాను, గ్రేవీలకు కాదు కదా. మనకి ముక్కకి ముద్ద మసాలా అంటుకుంటేనే కర్రీ అనేది బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మసాలా దగ్గరికి అయ్యింది కాబట్టి కారం అన్నది కొంచెం యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసాక ఇంకా మనకి చికెన్ మసాలాతో చేసేసుకుంటే సరిపోతుంది. కారం అనేది నాది మసాలా కారమే కాబట్టి కారం చూసుకొని వేసుకోండి, పిల్లలు తింటారు కాబట్టి. ఏదైతే స్పూన్ అన్నా వేసానో, చిన్న స్పూన్ అండి ఇది, పెద్దదేం కాదులే. ఇప్పుడు మనం ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకున్నామంటే కర్రీ అనేది నీట్గా కుక్ అయిపోతుంది. ఆల్రెడీ సగం కుక్ అయిపోయింది మనకి, ఇంకా కొంచెం ఒక 10% ఉంది. ఓకేనా, ఒక 10 మినిట్స్ అయిపోతుంది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత కొంచెం మనం చికెన్ మసాలా కూడా యాడ్ చేసేద్దాం. చికెన్ మసాలా వేసేద్దాం, మూత పెట్టేద్దాము. చూసుకొని వేసుకున్న మసాలా కూడానా. ఇప్పుడైతే మనం ఇది సిమ్లో పెట్టేద్దాము. మనకి ఆయిల్ అన్నది బయటికి రావాలండి, అప్పుడే కరెక్ట్గా కుకింగ్ అవుతుంది కర్రీ అనేది. ఓకేనా, తర్వాత మనము కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, టైం ఎక్కువ ఉండదు, కొంచెం ఆలోచించాలంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్రై ఇంకా అవ్వాలి కాబట్టి వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, కొత్తిమీర అయితే వేసేసాను. కూర అయితే రెడీ అయిపోయింది, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనకి వాటర్ అది వేయలేదు కాబట్టి ఓన్లీ రసంతో టమాటా రసం పెట్టాను. రైస్ అండ్ ఫ్రై ఒకటే, ఇంకేం అనలేదు. ఓకేనా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి, దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్.